ప్రైజ్ ది లార్డ్. ఈనాటి కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 50 వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను నీతో చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి సిలువ బలిపీఠం మీద ఒక యజ్ఞ పశువుగా, పస్కా బలి పశువుగా వధించబడినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపు లోతుల్లోంచి దేవుడు నాకు అనుగ్రహించినట్టు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి 700 సందేశాలు ముగించుకొని ఇలా ముందుకు సాగుతున్నాం. ఇలా ఎంతకాలం సాగుతామో తెలియదు. ప్రభు నడిపించినంత వరకు మనం నడుస్తూనే ఉంటాం. ప్రభు రాకడ వరకు ఇలాగ చేయాలనే ఆలోచన ఎలా జరుగుతుందో మరి నాకైతే తెలియదు. రేపేమి జరుగునో మనకు తెలియదు, రేపేమి సంభవించినో మనకు తెలియదు. సమయంలో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ స్థానిక సంఘ కాపరులు కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అనేక మంది దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు ఆర్థికంగా వెండి బంగారాలు ఇచ్చి మేము సహాయం చేయలేము, కానీ స్పిరిచువల్గా సపోర్ట్ చేయగలం. కనుక మాకట్టి అవకాశం ఇవ్వండి, మీ కొరకు ప్రార్థించేటువంటి అవకాశం. గత వారంలో కూడా కొంతమంది ప్రకాశం జిల్లా నుంచి ఒక 2-3, చిత్తూరు జిల్లా నుంచి ఒక 2-3 కాల్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి వరదల్లో మన ప్రియులు క్షేమంగా ఉన్నారు, మన టీవీ వ్యూవర్స్ క్షేమంగా ఉన్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మన జీవిత పరిమాణం ఎంతో ఆయనకి తెలిసినది. మన దినాలను ఆయన నిర్ణయించున్నాడు. కాబట్టి ఎన్ని వచ్చినా కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో కట్ట తెగిపోయింది, ఏదో చెరువు తెగిపోయింది, ఏదో న్యూస్ వలన భయపడిపోయి జనాలు పరారైపోయి భయభ్రాంతులు అవుతున్నారు. భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉందాం, ఎదుర్కొందాం. ఈ సమస్యల మధ్యలో, ఈ జీవన పోరాటంలో ఎదురీత చేద్దాం. దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. బైబిల్లో మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రాణాలు తెగించిన వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. ప్రాణాలు తెగించిన వాళ్ళు ఎవరి ప్రాణాలు పోలేదు. ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళ ప్రాణాలు పోయాయి. కానీ ఇక తాడో పేడో తేల్చుకుందాం, విజయమో వీరస్వర్గం అన్నట్టుగా ప్రవర్తించిన వారి ప్రాణాలకు, షడ్రకు మెషుకు అభ్యర్థుల ప్రాణాలకు తెగించారు. పోతే పోయింది, ఇక వద్దు, ఈ బొమ్మ వద్దు, దీనికి నమస్కారం వద్దు అని అనుకున్నారు. అయిపోయారు వీళ్ళు అనుకున్నారు. ప్రాణాలకు తెగించారు. కానీ దేవుడు వాళ్ళ ప్రాణాలను కాపాడాడు. దానియేలు పరిస్థితి అంతే. మనం తెగిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని తప్పిస్తాడు. నువ్వు తెగించకపోతే నిన్ను తప్పించడు. భయపడిపోయి పిరికి పందలుగా నెహెమ్యా అంటాడు. నెహెమ్యాతో వాళ్ళు వచ్చి శత్రువులు అంటారు, మెసేజ్ పంపించారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఈ రాత్రికి ప్రమాదం పొంచి ఉంది, గర్భగుడిలో దాక్కో అంటే, లేదా వెళ్ళిపో, పారిపో. ఎందుకు నీకు అవసరమా? ఈ ఎక్కడో శోషణ కోట నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం అవసరమా? ఈ రిఫార్మేషన్స్, ఈ రీకన్స్ట్రక్షన్స్ అన్నీ అవసరమా? వెళ్ళిపో అన్నప్పుడు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో నెహెమ్యా చెప్పిన మాట, నా వంటి వాడు పారిపోదగునా? దేవుని స్తోత్రం. మన వంటి వాళ్ళు అంటే ఏమని అర్థం? నా వంటి వాళ్ళు అంటే ఏమని అర్థం? ఆయన ఏదో పెద్ద సూర్యుడు, వీరుడు, యుద్ధ వీరుడని కాదు. ఇంతవరకు ప్రభు సహాయాన్ని పొందుకొని నిలబడినవాడు, ప్రభు కృపను బట్టి విజయం సాధించువాడనని నేను పారిపోవడం తగదు. నేను పారిపోతే నా వెనకాల ఉన్న టీం మొత్తం పారిపోతారు. వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని వాళ్ళు కోల్పోతారు. పారిపోవడానికి వీల్లేదు. ప్రభు నాతో ఉన్నాడు అని నెహెమ్యా చెప్పిన మాటల్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పారిపోవద్దు, ధైర్యంగా ఉండండి, పిరికి వాళ్ళుగా మారద్దు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుతాము ఖచ్చితంగా అనే నమ్మకంతో జీవిద్దాం.
ఈ భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి మేళ్ళు అనుభవించినట్టుగా నీకు అనిపించకపోయినా రాబోయే రోజుల్లో నువ్వు మేళ్ళు అనుభవిస్తావు. అధికమైన మేలు చేసిందని, రెండొంతల మేలు చేసిందని యెహోవా సెలవిస్తున్నాడనే మాటను జకర్యా గ్రంథంలో చూస్తున్నాం. వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో కూడా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం ధ్యానించుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనం ఏం ధ్యానించుకున్నాం అంటే గొప్ప కార్యాల విషయంలో మనం చేయాల్సిన పనులు. ఒకటి, గొప్ప కార్యాలు చూడాలి, చూడగలుగుతాం. మనం చూసిన తర్వాత అది గొప్పదో కాదో మనం తేల్చుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం గొప్ప కార్యాలు చూపించాలి. తన వారిని, తన బిడ్డలను తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని గొప్పవారిగా చేయు నిమిత్తమై వారికి గొప్ప కార్యాలు చూపించాలని, వాళ్ళు గొప్ప కార్యాల గురించి చెప్పుకోవాలని, చెప్పాలని, సాక్ష్యం చెప్పాలని, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను అని చెప్పుకోవాలని, చెప్పుకొని వారి సంభాషణలో, వారి మాటల్లో, వారి సహవాసాల్లో ఆయన్ని ఘనపరచాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అంతేకాకుండా గొప్ప కార్యాలు చూడడం, చెప్పడం మాత్రమే కాకుండా చేయడం కూడా చేయాలి. నేను చేసిన క్రియలు వాళ్ళు చేస్తారు, చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. నమ్మిన వారి వలన జరిగే సూచక్రియల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఈ సమయంలో ఆలోచించబోతున్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం మరలా చదువుకుందాం. యోహాను సువార్త 1:50. స్తోత్రం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూచినని అతనితో చెప్పాను. వీటికంటే అంటే దీనికంటే, ఈ సంగతి కంటే, ఈ విషయం కంటే, అనగా నేను చెప్పడం, నీ విశ్వాసం పెరగడం, వీటికన్నా గొప్ప కార్యాలు చూస్తావు. నేను నిన్ను పిలిచాను, ఓకే, పిలుపు, నువ్వు వచ్చావు, ఆహ్వానం అందించావు, అదొకటి. అనగా అంగీకారం తెలిపావు. అంతేకాకుండా నువ్వు విని విశ్వాసం పొందుకున్నావు. ఇన్ని కార్యాలు జరగబోతున్నాయి. మన టైటిల్ గొప్ప కార్యాలను కాదు, కానీ వాక్యము, మూలవాక్యం సేమే, కానీ గొప్ప కార్యాల యొక్క నెరవేర్పు. సరే, మీరు అడగొచ్చు, యేసుప్రభు ఏది చెప్పినా అది నెరవేరుతుంది కదా. అవును. కలుగునుగాక అంటే కలిగింది. అవును. ఆదికాండంలో 1వ అధ్యాయంలో కలుగునుగాక, కలుగునుగాక, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి, వెలుగు కలుగునుగాక అని ఇలా సృష్టిని దేవుడు 5 దినాలు కలుగు చేశాడు. 6వ దినము మానవుడిని కలుగు చేశాడు. మానవుడు కలుగునుగాక, ఆదాము కలుగునుగాక అని అనలేదు, అవ్వ కలుగునుగాక అనలేదు. అంతటిని, సృష్టి అంతటిని 5 రోజుల క్రియేషన్ని మాట చేత కలిగిస్తే 6వ రోజు జరిగిన మానవ సృష్టి మాత్రం చేతి చేత, లేకపోతే తన స్పర్శ చేత చేశాడు. 5 దినాల కార్యాలు స్వరము చేత చేస్తే 6వ దినపు కార్యము స్పర్శతే, బై హిస్ టచ్. కానీ మొదటి 5 దినాల కార్యాలు బై హిస్ వర్డ్. కలుగునుగాక అంటే, కలుగునుగాక అనగానే కొన్ని దినముల తర్వాత, కొన్ని వారముల తర్వాత, కొన్ని నెలల తర్వాత కలిగేది కాదు. ఇన్స్టెంట్లీ దే టుక్ ప్లేస్, ఇన్స్టెంట్లీ దే అపియర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించగా అన్నీ కలుగుతున్నాయి. ఇన్ని కలుగు చేసిన దేవుడు. అది కానీ 1వ అధ్యాయంలో ఉన్నది ఆయన చెప్పడం ఇవన్నీ జోక్ కాదు, వాస్తవం. ఇవి సృష్టి అంతా నిర్మాణం జరిగిపోయింది. ఇట్స్ ఫుల్ఫిల్ అయిపోయింది, నెరవేరింది. ఇక మరొక సృష్టి యొక్క అవసరత లేదు. కానీ ఒకరోజు ఈ భూమిని దేవుడు అంతం చేసి నూతనమైన భూమి, నూతనమైన ఆకాశాన్ని సృష్టిస్తాడు, న్యూ క్రియేషన్ చేస్తాడు. సరే, వీటన్నిటి అంత్యకాల విషయాల్లోకి మనం వెళ్ళలేదు. ఈ సందేశంలో మనం 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మీరు అడగొచ్చు, యేసు ప్రభు చెప్పిన ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? నెరవేరిందా? ఒకవేళ నెరవేరలేదు అనుకుందాం. నెరవేరకపోతే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఏ ప్రవక్త అయినా అహంకారము భూని ప్రవచిస్తే అని రాయబడింది. అహంకారము భూని ప్రవచించినట్లు అవుతుంది. యేసు ప్రభు అలా ప్రవచించలేదు.
ఆయన మాటలు అక్షరాల నెరవేరినాయి. భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ నా మాటలెన్నడూ గతించవు. ఒక పొల్లైనను ఒక సున్నైనను. అంత ఖచ్చితంగా చెప్తుంటే అందమైనటువంటి దేవాలయాన్ని చూపించి, చూడు దేవా, ప్రభువా, బోధకుడా, చూడు మన టెంపుల్ ఎంత మంచిది, ఎంత గొప్పది. ఇంకా చెప్పాలంటే సమరయులకి ఎంత పెద్ద దేవాలయం ఎక్కడుంది, మిగతా జనాంగాల వాళ్ళకి ఎంత పెద్ద దేవాలయం ఎక్కడుంది. వేరు జనాంగాలు, సుమారు 40కి పైగా జనాంగాల గురించి బైబిల్లో రాయబడింది. వాళ్ళెవ్వరికీ లేనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం. ఆ నిర్మాణాలన్నీ వారు కట్టుకున్నారు, కానీ ఈ నిర్మాణము దేవుని చేత పరోక్షంగా కట్టబడింది. దేవుడు ప్లాన్ ఇస్తే వాళ్ళు ప్లాన్లు చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు. ఈ ఇశ్రాయేలు తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం యొక్క దేవాలయ నిర్మాణం విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు కొన్ని నీ వ్యక్తిగతమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. సరే, మనం ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. గొప్ప కార్యాల నెరవేరు. ఇందాక ఎందుకు అక్కడ చెప్పానంటే, ఈ రాతి మీద రాయి నిలవకుండా కూలిపోతుంది అని చెప్పాడు. షాక్ అయిపోయారు. ఈయనకి ఆ దేవాలయం యొక్క సౌందర్యాన్ని చూడమంటే దేవాలయం యొక్క సమూల నాశనం గురించి మాట్లాడుతున్నాడేంటి? శిష్యులు దేవాలయం యొక్క సౌందర్యం గురించి మాట్లాడితే యేసు ప్రభు సమూల నాశనం గురించి మాట్లాడు. సౌందర్యం వాస్తవమా, సమూలంగా నాశనం కావడం వాస్తవమా అంటే రెండు వాస్తవాలే. ఒకప్పుడు సౌందర్యంగా ఉంది, ఒకప్పుడు శిథిలాలుగా మారింది. నేటి సౌందర్యం రేపటి శిథిలంగా మారొచ్చు. నేటి అందం రేపటి అందం లేనటువంటి వికారమైనటువంటి అనుభవంగా మారొచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు చెప్పిన మాట 40 సంవత్సరాల్లోపే నెరవేరింది. క్రీస్తు శకం 70లో యెరూషలేము ముట్టడి వేయబడింది. దేవాలయం అన్ని జనుల చేత తొక్కబడింది. యేసు ప్రభు చెప్పిన అక్షరాలు నెరవేరింది. అవును, వాళ్ళ అందమైన దేవాలయం కుప్పకూలిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ యేసు ప్రభు చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేరినాయి. యేసు ప్రభు చెప్పింది పలాని మాట మాత్రం నెరవేరలేదండి అనేటువంటి అవకాశం లేదు. ఆయన తన సొంతంగా ఏది చెప్పడం లేదు. ఆయన ఆత్మ ప్రేరణకు గురై తనను పంపినవాడు చెప్తున్నాడు కాబట్టి, ఆయన చెప్పడం వింటున్నాడు కాబట్టి విని ఆయన చెప్తున్నాడు అంతవరకే. ఒకవేళ యేసుప్రభు అబద్ధ ప్రవక్త అంటే యేసుప్రభు చెప్పిన ఏ మాట నెరవేరకపోతే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపిండేవాళ్ళు. అబద్ధ ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపాలి. చూడండి, ఎమ్మాయికి వెళ్ళేటువంటి శిష్యులు మాట్లాడుకుంటూ చెప్పిన మాట లూకా సువార్త 24వ అధ్యాయంలో. ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త ఉండేది. అవిశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వెళ్ళిపోయాడే మమ్మల్ని వదిలిపెట్టి అని అంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినట్టు మాట ఆ అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన వచనాన్ని వాళ్ళు మాట్లాడారు. అదేంటో తెలుసా? మోషే లాంటి మన ఈ మొదటి శతాబ్దపు మనుషుల్లాంటి ప్రవక్తల లాంటి ప్రవక్త కాదు ఆయన. ఆయన ఎటువంటి వాడో తెలుసా? క్రియలోను మాటలోను శక్తి కలిగిన ప్రవక్త అయినాడు. అనగా ఆయన ద్వారా మిరకిల్స్ జరుగుతున్నాయి, ఆయన ద్వారా ఓరకిల్స్ జరుగుతున్నాయి. మిరకిల్స్, ఓరకిల్స్ అనగా దైవ కార్యాలు, దేవోక్తులు రెండు ఆయన ద్వారా జరుగుతున్నాయి అని చెప్పడం ఇందులో నా ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి గొప్ప కార్యాల యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందనే దానికి ఈ గొప్ప కార్యాలు అన్నాడు. 4 గొప్ప కార్యాలని యోహాను సువార్తలోంచి. యోహాను సువార్తలో 4 గొప్ప కార్యాలు ఉన్నాయని కాదు, 7 సూచక్రియలు ఉన్నాయి. ఆ 7 గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కానీ 7 ఇలాగ కేటగరైజ్ చేస్తున్నాం, ఇలా విభజిస్తున్నాం అంతవరకే. మొట్టమొదటి మాట 2వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం, స్తోత్రం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలను చేసి తన మహిమను బయలుపరిచెను. Jesus performed this miracle, the first of his signs, in Cana of Galilee. They did not know how this happened, but when the disciples and the servants witnessed this miracle, their faith blossomed. అనగా మార్చడం అనేటువంటి కార్యం. ఏ మార్చడం?
నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం దేవుని కుమారుడు చేసినట్టు పని. దేవుని కుమారులు, దేవుని సంతానము, అబ్రహాము సంతానము అని చెప్పిన వాళ్ళు మార్చారు, రూకలు మారుస్తున్నారు. రసాన్ని మార్చడం కావాలి కానీ రూకలు మార్చడం ఎవడైనా చేసే పనేగా. దేవాలయాన్ని వ్యాపారపు స్థలంగా, వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా మార్చిన వాళ్ళు రూకలుగా మారిస్తే ఆయన సాధారణమైనటువంటి రుచి లేనటువంటి నీళ్లను రసంగా మార్చాడు. దేవుని స్తోత్రం. కాళ్ళు కడుక్కోవడానికి పనికొచ్చేటువంటి నీళ్ళని ఆయన కడుపు నింపుకోవడానికి పనికొచ్చేటువంటి పానీయంగా మార్చాడు. హీ చేంజ్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ లిక్విడ్. హీ చేంజ్డ్ ద కలర్ ఆర్ ద టేస్ట్. ఆ నీటి యొక్క రంగుని, స్వభావాన్ని ఆయన మార్చేశాడు. నీళ్ళకు పులిసిపోయే స్వభావం లేదు, ద్రాక్షారసానికి పులిసే స్వభావం ఉంది. చూడండి, నీళ్ళకి కడుపు జబ్బు తగ్గించేటువంటి స్వభావం లేదు, కానీ ద్రాక్షారసానికి కడుపు జబ్బు తగ్గించేటువంటి స్వభావం ఉంది. అనగా మెడిసినల్ వాల్యూస్ని ఆయన నీళ్ళలో ప్రవేశపెట్టాడు. అనగా ఆరోగ్య విలువలను అందులో ప్రవేశపెట్టాడు. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఆమోసు గ్రంథంలో అది మంచి మాట, నేను అప్పుడప్పుడు చదువుతుంటాను. కొండలన్నీ రసధారలగును. ఎంత మంచి మాట. కొండలంటే ఎత్తైన స్థలాల్లో ఉన్నటువంటి ఆ ద్రాక్ష బళ్ళు, ద్రాక్ష తీగలు అవి ఆటోమేటిక్గా రసాలు వచ్చేస్తాయంట, రసధారలుగా మారుతాయంట. రసము అనగా ద్రాక్షారసము దారులుగా ప్రవహిస్తుంది. అనగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసానికి కొరత ఏర్పడితే ప్రవచనాత్మకంగా ఒకవేళ ఆమోసు గ్రంథములో ఆ మాట 9వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఆ మాట మిలేనియం కింగ్డమ్లో 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే విషయం అయితే 1000 ఏళ్ల పరిపాలనలోని సమృద్ధిని గురించి అది మాట్లాడుతుంది. మొదటి శతాబ్దములో మోసాన్ని, కొరతను మనకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూపిస్తే మిలేనియములో సమృద్ధిని అనగా 1000 ఏళ్ల పరిపాలనలో సమృద్ధిని ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో చూపిస్తుంది. కానీ దానికి ముందు ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో ఈ మిలేనియంకి 1000 ఏళ్ల పరిపాలనకు ముందున్న కాలములో వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన కరువును గురించి ప్రస్తావించబడింది. వాటన్నిటిలోకి వెళ్ళలేదు. ఒకటి మార్చడం. మీరు వీటికన్నా గొప్ప కార్యాలు చూస్తారు, వింటారని కాదు, చూస్తారు అంటే మార్చడం అనేటువంటి ప్రక్రియ, ద చేంజింగ్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియను మీరు చూస్తారు. నీళ్లుగా మారినాయని కాదు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇమీడియట్ హీలింగ్, ఇన్స్టంట్ హీలింగ్. ఇది స్లోగా అతడు మెల్లగా లేవడానికి ప్రయత్నం చేసి చాలాసార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆయన లేచి నిలబడి పరుపెత్తుకొని మెల్లగా నడిచి పడిపోతానేమో అని భయపడిపోతున్నట్టు వెంటనే దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను. అట్ ద మూమెంట్ జీసస్ uttered these words, a healing energy coursed through the man and returned life to his limbs. He stood and walked for the first time in 38 years. But this day was Sabbath. అది అక్కడ షాకింగ్ న్యూస్. స్వస్థత బాగానే ఉంది, సబ్బాతు అనేటువంటి దినం వచ్చింది. అదే లింక్, అదే దానివల్ల సమస్య వచ్చింది. అనగా అట్ దట్ మూమెంట్ యేసు ప్రభు ఈ మాటలు పలికినటువంటి క్షణములో స్వస్థతా శక్తి అతని దేహంలోకి, అతని కాళ్ళలోకి వచ్చిందట. హీ స్టూడ్ అండ్ వాక్డ్. 38 సంవత్సరాల తర్వాత అతడు లేచి ఫస్ట్ సారి తన జీవితంలో నడవడం ఆరంభించాడు. 38 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అతను నడిచాడట. అతను నడిచిన రోజు ఏ రోజు అంటే విశ్రాంతి దినం, సబ్బాత్ రోజు నడిచాడు. విశ్రాంతి దినాన నడవాలి. అదేంటంటే నడవకూడదని కదా, నడవదగిన దూరం ఉంది. కానీ విశ్రాంతి దినములో ఆత్మలో మనం నడవాలి. ప్రతి దినము ఆత్మలో మనం నడవాలి. వీ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్ డైలీ. వాకింగ్ నిద్రపోవడం కాదు మనం చేయాల్సిన పని. వీ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్.
ప్రజలను కలుసుకోవడానికి, ప్రజలను సమీపించడానికి మనం నడవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు చెప్పిన మూల వాక్యం, ఆ మాట ఏంటంటే, మూల వాక్యం ఏంటంటే, మీరు గొప్ప సంగతులను చూస్తారు. ఏంటి ఆ గొప్ప సంగతులు అంటే, ఒకటి మార్చడం, రెండోది బాగు చేయడం, హీలింగ్. యోహాను సువార్త 9వ అధ్యాయంలో స్వస్థతలు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు. గుడ్డివాడైనా, ఇంపార్టెంట్ అయినా, అనగా కుంటివాడో లేకపోతే ఓచ చేయో ఏదో సంథింగ్ సమస్య ఉన్నవాడిని, వాడిని యేసు ప్రభు బాగు చేశాడు. మార్చడము, బాగు చేయడం అనేటువంటి కార్యాలను మీరు చూస్తారు. ఈ రెండు మాత్రమే చూశారని కాదు, బాగు చేయడం అనేటువంటి హీలింగ్ మిరకిల్స్ వాళ్ళు చూసి ఉండొచ్చు, ఇలాంటి టర్నింగ్ మిరకిల్స్ వాళ్ళు చూసి ఉండొచ్చు. ఎప్పుడో మోషే కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నీళ్లు రక్తంగా మారాయి అంటే, అవునా నిజమా, అది ఎక్కడ మారుతుందండి, ఇట్స్ ఇంపాసిబుల్ అండి అని అనుకోండొచ్చు. శాస్త్రీయంగా ఆలోచిస్తున్నామని చెప్పుకొని మోసపోతున్న వాళ్ళు. కానీ అనేక సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 2-3 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు టైంలో నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. ఆ నీళ్ళు ఎవరు తాగలేకపోయారు, ఈ నీళ్ళు అందరూ తాగగలిగారు. తాగలేని నీటిని తయారు చేసేటువంటి మోషే ఉండగా, తాగగలిగిన నీటిని తయారు చేసినటువంటి యేసు మనకున్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. After rowing 3 or 4 miles through the stormy seas, they spotted Jesus approaching the boat, walking mysteriously upon the deep waters that surrounded them. They panicked. Walking mysteriously, మర్మాత్మకంగా నడుస్తున్నాడు. లోతైన జలముల్లో నడుస్తున్న, లోతైన జలముల మధ్యలో మర్మాత్మకంగా నడుస్తున్నటువంటి యేసును చూచి వాళ్ళు భయకంపితులైపోయారు. అది తర్జుమా, ద మిస్టీరియస్ వాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నడిచినట్టు ఎవరు నడవలేదు. హిజ్ వాక్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన నడక ఒక మిస్టరీ, ఆయన నుడి అనగా ఆయన మాట్లాడే మాట ఒక మిస్టరీ, ఆయన బోధ ఒక మిస్టరీ, ఆయన జీవితం ఒక మిస్టరీ. హీఈస్ ఎ మిస్టరీ. అన్ని జనులకి ఆయన ఒక మిస్టరీగా ఉన్నాడు, కానీ ఆత్మీయులకు ఆయన రివీల్డ్ మిస్టరీ, రివిలేషన్ అయ్యాడు. అన్ని జనులకు ఆయన మర్మంగా ఉన్నాడు, కానీ ఆత్మీయులైన వాళ్ళకి ఆయన బయలుపరచబడిన మర్మమై ఉన్నాడు, ప్రకటన అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నాకు ఆయన మర్మం కాదు, కానీ హీజ్ ఎ రివీల్డ్ మిస్టరీ టు మీ. మనకు ఆయన అలాగే ఉన్నాడు. మూడో విషయం, ఆయన నడవడం, ఆయన నడక ఆశ్చర్యం కలిగించింది. నీళ్ళ మీద నడవడం ఏంటి? ఈజ్ ఇట్ పాసిబుల్? యేసు ప్రభు కాదులేండి, అయితే దెయ్యమై ఉండొచ్చు, భూతమై ఉండొచ్చు. నేనే, భయపడకూడే అని యేసు ప్రభు చెప్పాడు. పడి లేస్తున్నటువంటి తరంగాల మధ్యలో కెరటం మీద సవారీ చేశాడు. కెరటాల మీద, అలల మీద సవారీ చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అల లేస్తే అలలతో పాటు లేచి, అల పడిపోతే అలలతో పాటు పడిపోయేవాళ్ళు మనందరం. సముద్రపు ఈతకి వెళ్ళినప్పుడు, సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అలా జరుగుతుంది. అలతో పాటు లేస్తున్నాం, అలతో పాటు పడిపోతున్నాం. అల లేచినా లేకపోయినా ఆయన మాత్రం అలలను తన కాళ్ళ కింద ఉంచుకొని ఆయన ముందుకు సాగే శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆయన అక్కడ ఉండి ప్రత్యక్షమయ్యాడని కాదు, ఆయన అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన సముద్ర తరంగముల మీద నడుచువాడు అని యోబు గ్రంథంలో మనం చూడగలం. ఆయన నడవడం గొప్ప సంగతులు మీరు చూస్తారు. శిష్యులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూశారు. ఒకటి, ఆయన మార్చడం చూశారు, ఆయన బాగు చేయడం చూశారు, ఆయన నడవడం చూశారు. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter verse 44. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. Then the man who was dead walked out of his tomb, bound from head to toe in a burial shroud. Untie him and let him go. దేవుని స్తోత్రం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. The highest miracle is resurrection. అంటే లాజరు యొక్క రిజరెక్షన్ అని కాదు, హిజ్ ఓన్ రిజరెక్షన్, ఆయన సొంత పునరుత్థానం. అది తర్వాత జరిగింది, దాంట్లో మనం వెళ్ళలేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన లేవడం, ఆయన లేపడం తర్వాత జరిగింది ఆయన లేపడం. అనగా యేసు మీరు గొప్ప కార్యాలు చూస్తారని చెప్పాడు. ఒకటి మార్చడం అనేది గొప్ప కార్యం, రెండోది బాగు చేయడం అనేది గొప్ప కార్యం, మూడోది నడవడం అనేటువంటి గొప్ప కార్యం, నాలుగోది లేపడం అనేటువంటి గొప్ప కార్యం. గొప్ప కార్యాలు శిష్యుల జీవితాల్లో చేస్తున్నాడు, వాళ్ళ కోసం చేస్తున్నాడు. ఎవరి స్తోత్రం. దయచేసి తనలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతివారు మీరు ఎక్కడున్నా కానీ దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. గొప్ప కార్యాల యొక్క నెరవేర్పును మేము చూసాం. గొప్ప కార్యాలు అని మీరు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరకుండా రాజకీయ నాయకుల యొక్క వాగ్దానం లాగా మిగలలేదు, కానీ రారాజు యొక్క మాట అది నెరవేరింది. శిష్యుల యొక్క జీవితంలో వాగ్దానాలు నెరవేరినాయి. మా జీవితాల్లో కూడా ఎన్నో వాగ్దానాలు నెరవేరుతాయని మేము భావిస్తున్నాం. అయ్యా, మీరు మార్చడాన్ని, మీరు బాగు చేయడాన్ని, మీరు నడవటాన్ని, మీరు లేపటాన్ని, దానికి సంబంధించిన 4 ఉదాహరణలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరిట్టి కార్యాలు చేసినందుకు మీకు వందనాలు. మీరు ఇంకనూ ఈ 4 కాదు, ఇంకనూ అనేకమైన కార్యాలు, యోబు భక్తుడు చెప్పినట్టుగా ఆయన లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. విస్తారమైన కార్యములు జరిగించే దేవుడు నువ్వు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మీ మాటలు విన్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. అద్భుతములు ఏమాయను, మా పితరులు మాకు చెప్పినట్టు కార్యములు ఏమాయను అని గుద్దియోనులాగా ఎవరైనా ప్రశ్నిస్తున్నట్లయితే వారి జీవితంలో మీ కార్యము జరిగించమని, మీ కృపతోడుగా ఉంచమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.